మైక్ టెస్టింగ్. ఓకే. 3000 మంది చూసారు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అందరూ లైక్ చేసినందుకు. ఓకే. జై సాయిరామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లైవ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ఆడవాళ్ళ బట్టల కోసం. ఓకే. పద్ధతిగా చీర కొట్టుకున్న అమ్మాయి, పద్ధతిగా స్కూల్ డ్రెస్ వేసుకొని స్కూల్కి వెళ్ళిన అమ్మాయిని, పద్ధతిగా చీర కొట్టుకొని రోడ్డు మీద తిరుగుతున్న ఆంటీని వీళ్ళే రేపులు చేశారు తప్ప పబ్కి వెళ్ళిన దాన్ని రేపు చేయలేదు. సో మరి ఈ హీరోలు వీళ్ళు ఈ పెద్ద మనుషులు చీర కొట్టుకుని పద్ధతిగా ఉన్నారు. మరి పద్ధతిగా ఉన్న 60,000 రేపులు ఎందుకు జరిగాయి? 2026లో ఎన్ని రేపులు చేస్తారు వీళ్ళు? 2027లో ఎన్ని రేపులు చేస్తారు? ఈ రేపులు ఆగాలంటే ఏం చేద్దాం? అది దానికి సమస్య కావాలి. సమస్య రాకపోతే మరి ఇంకా మనం ఏం చేయాలి? అది సమస్యకి పరిష్కారం కావాలి. లైవ్ లో ఆడవాళ్ళు మాత్రమే. ఓకే అమ్మా, నాకు తెలిసి మీరు అనిష గారు బాగున్నారా? వినబడట్లేదు మైక్. ఎలా ఉన్నారన్న? ఎలా ఉన్నారు? చాలా బాగున్నాయి. ఏం చేస్తాం, ఇలా ఆడవాళ్ళకి సపోర్ట్ చేసి అక్షంతలు పడుతున్నాయి. లేదన్నా, చాలా ఫైట్ చేస్తారు. కాకపోతే మీరు ఇచ్చే వాయిస్ ఏదైతే ఉన్నది వరల్డ్ వైడ్, ఇండియాలోనే కాదు చాలా ఇతర దేశాల్లో మీరు తిరిగిన మనిషిగా చాలా దూరం వెళ్తుంది. ఇంపాక్ట్ చేయగలరు. ఆ కేటగిరీలో మీరు ఉంటారు. ఒక అన్వేష్ గారు ఏదైనా ఒక పదం ఒక మాట చెప్పారు అంటే ఇది ఓకే కరెక్టా కాదా, ఆ బేస్ ఉంది మీకు. ఇప్పుడు నేను మాట్లాడాను అంటే అది న్యాయంగా మాట్లాడతాను. అధర్మం వైపు చచ్చిన అధర్మం, అది అధర్మం అని తెలిస్తే నేను చచ్చిపోతాను. అధర్మం వైపు ఉంటాను, న్యాయం వైపే ఉంటాను, చివరి వరకు ఉంటాను. ఏదో సగం కాదు, ఇప్పుడు పట్టుకొని కాదు, జీవితాంతం న్యాయం వైపే ఉంటాను. నాకు తెలుసు న్యాయం యొక్క పవర్ శక్తి ఎలా ఉంటుందో. నేను వదిలే ప్రసక్తి లేదు. ఇప్పుడు ఇంకా ఉన్నది ఫ్రెండ్, దేర్ ఇస్ ఎ క్రొకడైల్ ఫెస్టివల్. ఇప్పుడు వస్త్రధారణ అంటే ఆ సిచ్యుయేషన్ తగ్గట్టు ఏ ప్లాట్ఫామ్ కి వెళ్తున్నామో ఆ ప్లాట్ఫామ్ తగ్గట్టు మనం కూడా రెడీ వెళ్తే మన గౌరవం నిలబడుతుంది. మన కల్చర్ ని మనం ఇంప్రెస్ చేస్తాము. ఆ కల్చర్ ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ లైనే మీరు చెప్తున్నారు, దాన్ని మేము కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మ్యారేజ్, ట్రెడిషనల్, టెంపుల్ ఇవన్నీ ఒక కేటగిరీ. ఒక నిమిషం. నువ్వు చెప్పండి. గుడికి వెళ్తున్నావు, చీర కొట్టుకోవాలి, అది అందరికీ తెలుసు. మ్యారేజ్ కి వెళ్తున్నావు, చీర కొట్టుకోవాలి, పిల్లలు లంగావని వేసుకుంటారు, వాళ్ళు నచ్చు, అది ట్రెడిషన్. నువ్వు ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ తేడానికి వెళ్తున్నావు, చీర కొట్టుకోవడం అవ్వదు, తండుకొని పడిపోతావు. చెడ్డీ వేసుకోవాలి, మిడ్డీ వేసుకోవాలి, జాకెట్ వేసుకోవాలి. స్విమ్మింగ్ ఒలింపిక్స్ కి వెళ్తున్నావు, వాళ్ళ చిన్న జాకెట్ బికినీ లాంటిది ఉంటది, ఆ బికినీ లాంటిది వేసుకోవాలి, వెళ్ళాలి. జిమ్ కి వెళ్తున్నావు, జిమ్ కి చీరతో చేస్తే చచ్చిపోతావు. జిమ్ కి వెళ్తున్నావు అంటే నువ్వు జిమ్ కి చెడ్డీతోనే వాటితోనే వెళ్ళాలి. ఓకే. ఆఫీస్కి వెళ్తున్నావు, అంటే ఆఫీస్ డ్రెస్ కోడ్ ఏంటంటే అదే ఉండాలి. బయట తిరుగుతున్నావు, నీకు ఏది కంఫర్ట్ అనిపిస్తే తీసుకో. నువ్వు ఎవనురా చెప్పడానికి తెల్లారులు చీరతో రమ్మడానికి? ఆడియో ఫంక్షన్ కదా, వీరికి చీరతో రావాలంటే నా కొడుకి అంగూట చదువుకున్నాడు, వీరు ఎవరు చెప్పడానికి చీరతో రమ్మన్నారు? నువ్వు పంచి కట్టుకొని వచ్చావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం అయితే నేను చెప్పగలను అన్న, ఏంటంటే లేదు కదా, నేను ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ఇప్పుడు మనం ఒక క్రౌడ్ లోకి వెళ్ళినప్పుడు ప్రతి మనిషితోటి ఇంటరాక్ట్ అవ్వడం కుదరినప్పుడు మన వ్యక్తిత్వం ఎలా ఉంటది, మనం సాఫ్టా హార్డ్రా ఎలా ఉంటాం అనేది ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నప్పుడు అందులో కొన్ని క్వాలిటీస్ లో ఒక స్మైల్ ఉండొచ్చు, ఐ కాంటాక్ట్ ఉండొచ్చు, అందులోనే డ్రెస్సింగ్ సెన్స్ కూడా ఉంది. మన డ్రెస్సింగ్ సెన్స్ ని కూడా మనం చెప్పగలగాలి. ఓకే, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ తగ్గట్టు ఇలా ఉన్నారు కాబట్టి ఓకే పర్వాలేదు, హుందాతనంగా ఉన్నారు అని లేడీస్ ఇంటరాక్ట్ అవ్వచ్చు. మనం వేషధారనే మనం ఎంటర్టైన్ చేస్తున్నామేమో అనిపిస్తుంది. ఆ ఎంటర్టైన్మెంట్ ని మేము ఇవ్వకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవును ఆ ఎంటర్టైన్ చేయడం వల్ల కొంచెం వీళ్ళు తెలుగుగా మాట్లాడడం నేర్చేసుకున్నారు. ఇన్స్టాగ్రామ్ లో ప్రతి ఒక్కరికి పేజ్ ఉంది, తీసుకుంటారు. ఆరని చూద్దాం, అది తొండ ముదురుతేనే కదా అవసరం లేదు. సిచ్యువేషన్ ముదరాలని చెప్పి నేను వదిలేను. ఫస్ట్ నాకు తెలీదా, ఎన్నో యుద్ధాలు చేశాను ఇన్స్టాగ్రామ్ లోని, యూట్యూబ్ లోని, ఎన్నో ఆటలు. నాకు తెలీదా దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. ముందు రెచ్చగొట్టి ఒక్కొక్కరికి బీపీ తారా స్థాయికి వెళ్ళాక ఇప్పుడు ఒక్కొక్కరి బీపీ కింద కొట్టుకొని లాగితే సస్తా. ఇప్పుడు ఏంటంటే కొన్ని పదాలు ఏవైతే కాంట్రవర్సీ ఏదైతే ఉందో ఆ పదాలు మనం కొన్ని నెలల నుంచి సోషల్ మీడియాలో వింటున్నాము. అదే మరి దాని మీద ఎవరు
బాధ్యత తీసుకుంటారు సోషల్ మీడియాలో? ఇప్పుడు ఒక ఆడియో ఫంక్షన్ లో ఒక సర్టన్ యాక్టర్ మాట్లాడారని ఆయన మీద పడిపోతున్నాము. ఆయన ఇంటెన్షనల్ గా చెప్పారో ఎందుకు చెప్పారో మనకైతే తెలియదు. ఆ సందర్భం కూడా కాదని నా ఉద్దేశం. కానీ ఒక పదం అయితే వచ్చింది. ఇప్పుడు చిచి చిచి బయటికి వెళ్తామంటే మన ఇంట్లో సామాన్లు పెద్దవాళ్ళు చెప్తారు. కాదండి. ఆయన సినిమాని ప్రమోషన్ చేసుకోవడానికి చేసిన రచ్చంతా ఇది. అవును. రేపు ఇది నేను రేపు 90% ఏకీభవిస్తాను మీతో. అవును. ఆడి అంటే సినిమా ఇది ఆడు సినిమాని ఆడికి ప్రేమ హ్మ్. ఉంటుంది. ఆడు దొంగన కొడతాడు. ఆడు రాజకీయాల్లో తన్ని తగిలేస్తే 10 సంవత్సరాలు అజ్ఞాతంలో హ్మ్. గెలిపారు. ఎవరు చంపేస్తారో భయం వేసేసి. మొన్న వచ్చారు అదేదో అవును. సినిమాతోని. ఇప్పుడు సినిమాతో వచ్చి ఇక్కడ హ్మ్. రాజకీయం చేస్తున్నాడు దరిద్రన్నా కొడుకు. హ్మ్. అవునన్నా. ఈ ఆడు పదాలు బిగ్ ఎప్పటి బాస్ నుంచి సోషల్ మీడియాలో మనం వింటున్నప్పుడు దీని మీద ఎటువంటి రెస్పాండ్ అవ్వలేదు కదా. సొసైటీ అవనివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ అవనివ్వండి, క్రైమ్ డిపార్ట్మెంట్ అవనివ్వండి, ఎవరు కూడా ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. అంత టైం ఈ ఒక్క లేదండి పదాన్ని ఇప్పుడు ఇప్పుడు ఆయన్ని ఎందుకు చేస్తున్నారు? ఆయన ఏదో అనేసారని మనం ఇప్పుడు అతని మీదకి విరుచుకుపడిపోతుంది తప్ప, ఈ పదం ఎన్నాళ్ళ నుంచో ఆల్రెడీ ఇప్పుడు ఫేమస్ సాంగ్ లో కూడా ఉంది అని వింటున్నాను. మరి ఆ ఇటువంటి వాటి మీద ఎలాంటి ఇప్పుడు యాక్షన్ ఆ చికెన్ తీసుకుంటారు? కాదు చికిరి చికిరి సాంగ్ లోని నీ సామాన్లు బాగుండాలని చికిరి సాంగ్ లోనే ఉంది కదా. ఏఆర్ రెహమాన్ పాడింది, రామ్ చరణ్ పాడింది. చికిరి చికిరి ఫేమస్ సాంగ్ లో అయింది. ఉంది కొన్ని కదా. మిలియన్స్ చూసారు. మిలియన్ వ్యూస్ వచ్చేదానికి. కొన్ని నీ మిలియన్స్ వచ్చాయి. 10 కోట్లు అంటే 10 మిలియన్ అంటే 1,00,00,000 అంటే 10 కోట్ల మంది చూశారు కదా. అది కాదు పాట కాబట్టి కొట్టుగా నిలిపోయింది. నువ్వు ఇక సామాను బాగుండ అసలు అంత దేనికి అసలు వీళ్ళు చీర మీద యుద్ధాలు ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. వీళ్ళకి చీర మీద దేశం ఎదుగుదల అక్కర్లేదు. పక్క దేశాలన్నీ ముందుకెళ్తుంటే చీరలు పూసలు కూరలు చీరల మీద ఒకడు పూసలు అమ్ముకుదాన్ని ఒకడు కూరలు అంటే ఒకటి అంతే తప్ప వీడికి ముందు పచ్చళ్ళు. వీళ్ళకి ముందుకెళ్దాము అభివృద్ధి సాగిద్దాం ఏఐ మీద వీడియోలు చేద్దాం ఏం వద్దు తెల్లార్లు వీటి మీదే నేను ఖాళీగా నైట్ ఉన్నారు. ఒక కాల్ మాట్లాడాను అన్న, నా ఫ్రెండ్ తో మాట్లాడాను. కరెక్ట్ గా ఇదే విషయం మీరు ఏదైతే అన్నారో అదే నేను డిస్కస్ చేశాను. ఇది ఆడియో ఫంక్షన్ లో సిచ్యువేషన్ కాదు ఆయన మాట్లాడింది, ఆ సిచ్యువేషన్ కాదు. కానీ అన్నారంటే సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి, వార్తల్లో కాంట్రవర్సీ నిలబడడానికి, అవుతుంది ఇప్పుడు. ఈ ప్రాపగాండా ఇప్పుడు తీసుకురావడానికి. ఆడు కూడా ఫంక్షన్ లోనే కదా అన్నారు. ఆ సినిమా పోస్టర్ ప్రతి దగ్గర కనబడుతుంది కదా. ఫ్రీ అవును. ప్రమోషన్ ఉంది కదా ప్రతి దగ్గర. ఎక్కడ అన్నారు? అవును. ఇది ఎక్కడ అన్నారు? ఏ ప్లాట్ఫామ్ లో అన్నారు? ఏ ప్లాట్ఫామ్ లో అన్నారంటే చిల్లర మామూలుగా మనం చెప్పుకుంటాం. చిల్లర 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 అయిపోయి ఈ సినిమా మరీ దారుణంగా చిన్న సినిమా ప్రమోషన్ కోసం చిల్లర అయిపోయినారు అంత. ఇప్పుడు మీ అంతే అన్న. అమ్మగారు అమ్మ ఆ చీర ఎలా ఉండేది? వీళ్ళకి చీర కట్టు ఒకసారియే ఉండేది గుర్తుందా? మా అత్తమ్మ ఏదో వేసుకునేది. వాళ్ళు ఈ బ్లౌజులు గట్ట వేసుకునేవారు కాదు. మాకు అలవాట్లేదు అనేది చేచి చండాలం పూర్వం అనేది. పూర్వం పూర్వం అంటే ఏం లేదు జస్ట్ బ్రిటిషర్ ముందు 1947 ముందు 1950 మన్నటి వరకు మా మొత్తం అమ్మ సింగిల్ సారీ ఉండేది. వాళ్ళకి బ్లౌజులు గట్ట నువ్వు వాడుతున్న సంస్కృతి సాంప్రదాయం నీది కాదు. కాదా? నాకు పక్కోడిది. చిన్న డౌట్. ముందు కాలంలో ఇటువంటి వెస్ట్రన్ కల్చర్ లేదు కదా. ఈ వెస్ట్రన్ కల్చర్ సొసైటీలోకి అవైలబుల్ గా వచ్చాకే చీరల పక్కకెళ్ళి వెస్ట్రన్ కల్చర్ అవి వచ్చాయి. ఇంతకు ముందు ఇంత బిజినెస్ టెక్స్టైల్ బిజినెస్ ఇంత ఇదిగా లేకపోవడం వల్ల జస్ట్ లోకల్ కాటన్ బ్రాండ్స్ చీర ని శారీస్ ని తీసుకుని ఆ కాటన్ చీర అనేది సింగిల్ పొర ఉండేది కాబట్టి సేఫ్ గా ఉండేవారు. హ్యాపీగా గాలి అవునన్నా. తగిలేది. మొత్తం అవయవాలన్నిటికీ గాలి అవకాశం ఉన్నది వాళ్ళకి. వాళ్ళు కూడా ఏం పట్టించుకునేవారు కదా. అవయవాల కింద చూశారు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మొత్తం దాన్ని మార్చేశారు అంతే. అవునవును. ఈ వెస్ట్రన్ ఏదో అనేది మనకి ఎప్పుడైతే అవైలబుల్ గా వచ్చిందో ఇంకా దాని వల్ల మన వాళ్ళు కూడా ఎక్కువ ఫ్రీడమ్ తీసుకుంటున్నారు అనేది నా అభిప్రాయం. ఏదైనా అవైలబుల్ గా ఉండడం వల్ల క్యాచ్ చేసుకుంటున్నారు. అదే అవైలబిలిటీ లేకపోతే ఎవరి రిస్ట్రిక్షన్స్ వాళ్ళే ఫాలో అవుతారు. ఇప్పుడు నా ముందు అమ్మాయి ఎండ కాబట్టి చెడ్డీలు వేసుకొని తిరుగుతున్నారండి. వాళ్ళ కంఫర్ట్ అండి. అబ్బాయి వేసుకున్నారు, అమ్మాయి వేసుకుంటారు. ఎండ కదా. ఇప్పుడు షార్ట్ వేసుకోవడం అనేది అలా ఎక్స్పోజింగ్ ఎవరినో తొల్ల కనిపించాలని కదా. వాళ్ళు గాలి తగలడం కోసం వాళ్ళు వేసుకుంటున్నారు. నువ్వు వాళ్ళని అమ్మా నువ్వు చీర కట్టేసుకో అమ్మా అని ఎలా అనగలుగుతావు? అది వెస్ట్రన్ ఎలా అవుతుంది? ఇప్పుడు నా కళ్ళ ముందు అందరూ చెడ్డీ ఆ ముసలిమామ చూడండి. ఇప్పుడు 60 ఏళ్ళ ముసలిమామ అక్కడ మన ఇండియాలో మనం చూసుకోవాలి కదా. వేరే వాళ్ళని మనం అనడానికి మనం సరిపోము. మన ఇండియాలో మన నేషనాలిటీని మనం బిల్డ్ చేసుకోవాలి, మనం డెవలప్ అవ్వాలి, మన ఇండియన్ కల్చర్ ని మనం ప్రమోట్ చేయాలి. ఇప్పుడు వేరే దేశస్తుల స్త్రీల గురించి మనం మాట్లాడితే నువ్వెవరో మా గురించి మాట్లాడడానికి అని మనల్ని క్వశ్చన్ చేస్తారు. ఎందుకంటే అక్కడ నేషనాలిటీ మనకు లేదు. అక్కడ మనం సిటిజన్స్ కాదు. ఇక్కడ మన సిటిజన్షిప్ ఇక్కడ ఉండి వీళ్ళు హిందువులే. వీళ్ళు ఇప్పుడు ఆడవాళ్ళే కదా వీళ్ళు. ఇందులోకి రిలీజియన్ లాగద్దన్న. ఇందులోకి రిలీజియన్ లాగద్దు. ఎందుకంటే రిలీజియన్ పరంగా వస్త్రధారణ ఉండదు.
మనుషులందరూ కూడా మరి ఈ వస్త్రధారణ ఒకేలాగా ఉంటుంది. గురక మరి వేసేసుకున్నారు పాపం అమ్మాయి ఎండతో మొత్తం రోజంతా గురకాలో ఉంటే వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉంటే వాళ్ళు ఎన్నో బురకా చెప్పారు నాకు. లోపల కూడా శారీ వేసేసే వాళ్ళు ఉన్నారన్న. బురకా లోపల కూడా శారీ కట్టుకునే వాళ్ళు ఉన్నారు. హైలీ మరి ఎంత వేరు ఇంటెలెక్చువల్స్ ప్రొఫెసర్స్ ఎంత వే- కూడా బురకా లేకుండా బురకను దాటొచ్చి అంటే మెచ్యూరిటీ మైండ్ మెచ్యూరిటీ స్టడీస్ పరంగా See, వచ్చిన ఇది ఏదైతే ఉంటుందో దాంతో బురకాను పక్కన పెట్టి శారీనే వాళ్ళు వేరు చేస్తున్నారు. అది కూడా ఉంది మతపరంగా మనం మాట్లాడుకుంటే. నేను అదే అంటున్నాను, రిలీజియన్ మతం పరంగా మీ సంస్కృతి సాంప్రదాయాలకు ఎవరికి కానీ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ కంఫర్ట్ లో వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు రుద్దకి వెళ్ళి నువ్వు ఇలాగే ఉండాలి అలా ఉండకూడదు అనేది తప్పది. నువ్వు ఎలా ఉండకూడదు అలా ఉండాలన్నది తప్పు. వాళ్ళు వేసుకుంటే టీ షర్ట్లు వేసుకుంటే నీకు మూడు వస్తుందంటే అప్పుడు నువ్వు ముసలివానికి నీకు ఎందుకు మూడు రావాలి? టీ షర్ట్లు చూస్తే తప్పు కదా. పరాయి స్త్రీ వస్తుంది ఇప్పుడు 65 ఏళ్ళ గరికిపాటి గారికి మూడు ఎందుకు వస్తుంది? ఎందుకు రావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పది. నాకు ఇప్పుడు ఇన్ని మంది ఆడవాళ్ళని నేను చూశాను, నాకేమైనా వచ్చిందా మూడు? అన్న ఇక్కడ నేను మీకు చెప్తా కదా అని కదా ఒక విషయం చెప్తాను ఏంటంటే పెద్దవాళ్ళు ఒక మాట అన్నారంటే దానికి ఎన్నో 100 అర్థాలు ఉంటాయి. ఆ 100 అర్థాలని మనం 100 బ్యాక్ అండ్ అర్థాలనే తీసుకోవాలి. అందుకే మీరు అంటే పాజిటివ్ గా అర్థం చేసుకుంటే పాజిటివ్ గానే ఉంటది. అంటే నాకు ఎలా అనిపిస్తుందమ్మా మిగిలిన వాళ్ళకి మీరు ఎలాంటి అవకాశం ఇవ్వద్దు అని ఆయన చెప్పుండొచ్చు కదా. అవును, అది ఆయన అబ్బాయిల హక్కు అనకూడదు కదా. ఆయన చెప్పాల్సింది ఏంటంటే అబ్బాయిలు వాళ్ళు ఎలా ఉన్నా పరాయి స్త్రీలో మనం తల్లిని చూడాలమ్మా అని చెప్పాలి, అంతే తప్ప 65 ఏళ్ళ ముసలి వాళ్ళం మేమే ఆగలేకపోతున్నాము, కుర్రలు ఆగుతారా? అది వాళ్ళ హక్కు. రేపు మరి చేయడం వాళ్ళ హక్కు. వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉండాలి కదా. ఇప్పుడు ఒక కాన్వర్జేషన్ ఇంట్రెస్టింగ్ గా జరగాలంటే అలా అని కాదు, ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉండాలంటే నీ పిల్లంకి నీ కూతురికి చెప్పుకో, పరాయిదానికి చెప్పడం. నువ్వెవనవి? నువ్వేం పాండిత్యం చేసావు? సహస్రావధానం ఎందుకు చేసావు? నీ హక్కు ఏది? మగవాడు హక్క రేపులు చెయ్యడు. మగవాడు హక్క ఏ రాజ్యాంగంలో రాసింది? రాజ్యాంగంలో స్త్రీకి మగవానికి సమాన హక్కులు రాజ్యాంగం కల్పిస్తే నీ సంస్కృతి నువ్వు ఎవనవి చెప్పడానికి? నువ్వెవనవి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకేం రాజ్యాంగంలో హక్కులు ఇచ్చారు కానీ వస్త్రధారణ గురించి ఏ హక్కు ఇవ్వలేదు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఉండొచ్చు అన్న. అసలు అందం అంటే స్త్రీకి ప్రతి బట్టలోనూ అయిపోయిందే, ప్రాబ్లం సాల్వ్. రాజ్యాంగం ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఉండమన్నప్పుడు నువ్వెవరో చెప్పడానికి టీ షర్ట్ వల్ల జీన్స్ ప్యాంట్ వల్ల ప్రమాదం కలుగుతుంది అనడానికి ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఉంటే నీకు కుక్కల్లా ఎందుకు బతుకుతావు? అయిపోయింది. థ్యాంక్ యూ, బాయ్, సూపర్, బాయ్. థ్యాంక్ యూ అన్న.